కాంగ్రెస్ పార్టీకి లీడ్ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 10,000 లీడ్ వచ్చింది. ఈ ఎన్నికల్లో సుట 16,000 లీడును కోల్పి టీఆర్ఎస్ బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచులు 2,138 మెజార్టీ తీసుకొచ్చిన పొరూరు మండలంలో ప్రజలందరికీ మీ ద్వారా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే తీరుగా 43% బీఆర్ఎస్ వచ్చింది. మొత్తం 38% కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మాకు 17,276 ఓట్లు మార్చబడ్డాయి. 15,138 వాళ్ళకు పడ్డాయి. దయచేసి నేను అందరినీ కూడా చేతులెత్తి మొక్కుతున్నా. ప్రజలందరూ కూడా రియలైజ్ అయ్యారు. పొరపాటు చేసిన గతంలో కాంగ్రెస్ పార్టీకి వేశాం. రేవంత్ రెడ్డి గారు మాయమాటలతోటి ఓట్లేసినామని ప్రజలు పెద్ద ఎత్తున తీర్పిచ్చారు. కొత్త గ్రామాలన్నీ కూడా గెలిపించిన కార్యకర్తలకు అందరికీ ప్రజల కృతజ్ఞతలు. చిన్న గ్రామాలు బెదిరించి పోలీస్ ద్వారా వివిధ అధికారుల ద్వారా బెదిరించి కాంగ్రెస్ గుండాల ద్వారా బెదిరించి మా వాళ్ళని విచారించారు. మా వాళ్ళను గుంజారు. కొంతమంది లీడర్లనైతే మీకు ఇల్లు ఇస్తాం దేనితోటి ఆశలు పెట్టి చిన్న చిన్న గ్రామాలల్లో మా వాళ్ళని గుంజుకొని గెలవటం జరిగింది. కానీ పెద్ద గ్రామాలలో ఎంత చేసినా కూడా ఇబ్బంది పడ్డా వీరారెడ్డి అసలు ఎంతో పోటీ చేశారు. ఇబ్బంది పడ్డ మా సర్పంచ్ పోటీ చేసిన కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయినా టీఆర్ఎస్ పార్టీని నన్ను నమ్ముకొని ప్రజలు కానీ వాళ్ళను మొండిగా ఉండి గెలిచి రావడం జరిగింది. కొన్ని గ్రామాల్లో అయితే వాళ్ళ ఫోర్స్ వల్ల దెబ్బతిన్నాయి. చిన్న చిన్న గ్రామాలు పొర్రూరు మండలంలో ఉన్న పెద్ద గ్రామాలన్నీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.